అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము నాగార్జున డ్రాయింగ్కి వాటర్ కలర్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ అవుట్లైన్ వేసి పెట్టుకున్నాను. అవుట్లైన్ వేసిన తర్వాత మనము వాటర్ కలర్స్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. కంప్లీట్గా వెట్ చేసి చేసుకోవచ్చు, లేదంటే వెట్ లేకుండా జస్ట్ మనం మామూలుగా బ్రష్తో తీసుకునైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కంప్లీట్గా వెట్ చేయట్లేదు, ఎందుకంటే నా పేపర్ ఏమీ కంప్లీట్ వాటర్ కలర్ పేపర్ కాదు, జస్ట్ నార్మల్ కొంచెం థిక్గా ఉండే పేపరే. అందుకని ముందు నేను జస్ట్ బ్రష్తో లైట్గా వెట్ చేశాను. ఆల్మోస్ట్ మనము బ్రష్తో వాటర్ తీసుకుని అంతా మనం స్క్వీజ్ చేసేయాలి. హెయిర్కి ఇక్కడ మనం ముందు లైట్ బ్రౌన్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద థిక్ బ్రౌన్ వేసుకుని దాని మీద బ్లాక్ కలర్ వేసుకుందాము. ముందు హెయిర్ వేసుకుని డ్రై అయ్యాక మళ్ళీ వేసుకుందాము. అది వెట్ మీద వేస్తుంటే పక్కకి వెళ్ళిపోతుంది కదా. ఇది కొంచెం మనకి పక్కన కార్నర్లో రెఫరెన్స్ ఇచ్చాను కదా, అది చూస్తుంటే మనకు కొంచెం పింకిష్ షేడ్ కనబడుతుంది, ఆరెంజ్ షేడు. అందుకే నేను ఆరెంజ్ చేశాను. యాక్చువల్లీ వీడియో పెట్టాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మెయిన్ మనము హెయిర్ చూసేటప్పుడు మనకి కొన్ని థిక్గా కనపడతాయి. మనం అవి మటుకి మనము వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మనము కంప్లీట్గా కలర్ చేసేసుకోవచ్చు. అక్కడ హెయిర్ కర్వ్ తిరిగినట్టు అనిపిస్తుంది, అందుకే నేను జస్ట్ అలా పెట్టాను. తర్వాత మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండో లేయర్ మూడో లేయర్ వేసేటప్పుడు. వాటర్ కలర్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అంటే మనం పెన్సిల్ లాగా అంత డీటెయిల్గా చేయలేకపోతాము. మనం ఐస్ గీసుకునేటప్పుడు జస్ట్ అవుట్లైన్ కేర్ఫుల్గా సన్నటి బ్రష్ తీసుకోవాలి. 0 సైజు అలాగా 00 కూడా ఉంటుంది. మనం కేర్ఫుల్గా దాన్ని తీసుకుని జాగ్రత్తగా మనం ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి లైన్స్ అలాగా. ఈసారి పండగకి మనకి చాలా సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఎంతమంది రెగ్యులర్గా మూవీస్ చూస్తూ ఉంటారు ఇంట్రెస్ట్గా. మహేష్ బాబుది కూడా వాటర్ కలర్స్ పెట్టాను నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్కి వెళ్ళి చూడండి. కొత్తగా రిలీజ్ అయింది కదా గుంటూరు కారం, నిన్న రిలీజ్ అయింది కదా. ఇక్కడ లైట్గా మనం ముందు లోపల మట్టికి గ్రే షేడ్ వేస్తున్నాను. మనకి ఆ వైట్ దగ్గర ఉన్నది అది అలా అనిపిస్తుంది. వన్స్ డ్రై అయిపోయాక లైట్ అయిపోతుంది. వాటర్ కలర్స్ మనం వేసుకునేటప్పుడు డ్రై అయ్యాక మళ్ళీ మనకి ఇంకో షేడ్ కనిపిస్తుంది. మనం ఇలా లైన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏదైనా పేపర్ మీద ప్రింట్ అది ఉంటుంది కదా, ఆ ప్రింట్ మీద మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం బ్రష్ పెట్టుకుని దాని మీదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా అలవాటు అవుతుంది. ఏదైనా సరే, ఈ వాటర్ కలర్స్ అయినా గ్రాఫైట్ పెన్సిల్ అయినా ఏదైనా మనం ఎక్కువ ఫ్రీగా హ్యాండ్ని మనం ఫ్లో అయ్యేటట్టుగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. వన్స్ డ్రై అయిన తర్వాత మటుకే మనం ఇప్పుడు బ్లాక్ కలర్ వేస్తాము. వెట్గా ఉంటే మళ్ళీ పక్కకంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా వెయిట్ చేయాలి మనము.
కొన్ని పింకిష్ షేడ్ ఉంటాయి, కొన్ని ఇలాగా కొంచెం ఆరెంజ్ షేడ్ ఉంటాయి, కొన్ని ఏమో ఎల్లో షేడ్ ఉంటాయి. నేను నిన్న గీసిన వాటర్ కలర్స్ మహేష్ బాబు గీసిన దానిలో ఎల్లో షేడ్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఒక సైడ్ అంతా మనకి ఎల్లో కలర్ పడుతూ ఉంటుంది, లైటింగ్ ఎక్కువ. నేను ఎక్కువ స్పీడ్గా కూడా చేయకుండా ఆల్మోస్ట్ రియల్ టైం లాగా ఇస్తున్నాను, ఎందుకంటే మీకు అబ్జర్వేషన్కి నేర్చుకునేటప్పుడు బాగుంటుందని. యాక్చువల్గా ఈ ప్యాలెట్ కంటే మనము మామూలు గాజు ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో అయితే ఇంకా బాగా ఉంటుంది. ఇది నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇవి నేను 4 కలర్స్ ఒక దగ్గర పెట్టుకుంటాను, మనకి నీట్గా స్ప్రెడ్ అవుతాయి కూడా, బాగుంటుంది. అందుకే ఆ ప్యాలెట్ తీసేసాను పక్కకి. ఈ ప్లేట్ ఈజీగా ఉంటుంది మనకి, యూజ్ఫుల్గా. అక్కడ కార్నర్లో రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను కదా, మనకి లోపల ఇక్కడ డార్క్గా ఉంది, అందుకని ఇక్కడ డార్క్ గీసి చుట్టూ స్కిన్ కలర్ లాగా వేశాను. ఏదైనా సరే మనము డీటెయిల్గా చూసుకోవాలంటే మనము మిడ్ టోనా, డార్కర్ టోనా, లైటర్ టోనా ఎలా ఉన్నాయి అని చూసుకోవాలి. కలర్స్ కూడా మనము మిక్స్ చేసేది కూడా మనం పేపర్ మీద రఫ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఈ కలర్స్ కూడా ఎలా మిక్స్ చేస్తున్నాను అనేది ఈ షార్ట్స్లో కూడా పెడతా ఉంటాను. యూజువల్గా మనము రెడ్ కలరు, ఎల్లో కలరు, లైట్ బ్లూ, అంటే ఆల్మోస్ట్ మనము రెడ్ ఎల్లో సేమ్ క్వాంటిటీ తీసుకున్న తర్వాత కొంచెం బ్లూ తీసుకుని మిక్స్ చేస్తే మనకి ఆల్మోస్ట్ స్కిన్ కలర్ వస్తుంది. దానికి మనం కొంచెం ఎల్లో యాడ్ చేసుకుంటే ఎల్లోయిష్ స్కిన్ వస్తుంది, లైట్గా రెడ్ యాడ్ చేసుకుంటే పింక్ యాడ్ చేసుకుంటే పింకిష్ స్కిన్ టోన్ వస్తుంది. నేను అది కూడా చూపిస్తాను వివరంగా. ఆల్మోస్ట్ నేను ఆ ప్లేట్లో రెడ్, బ్లూ, ఎల్లో అండ్ బ్రౌన్ అండ్ బ్లాక్ 5 కలర్స్ యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మొత్తం ఈ పోర్ట్రేట్ గీయడానికి. మనకి హెయిర్కి పక్కగా బాగా డార్క్గా ఉంటుంది, అటు పక్కకి వెళ్ళేసరికి మళ్ళీ మనకి కొంచెం అవి రింగ్స్ లాగా కనపడతా ఉంటాయి. అందుకని హెయిర్కి దగ్గరగానేమో డార్క్ చేశాను. ఎక్కడ హర్రీ అవ్వద్దు, స్లోగా వేసుకోండి. లోపల ఇంకా డార్క్గా ఉంది కదా, వన్స్ డ్రై అయ్యాక మళ్ళీ డార్క్ చేసుకుందాం. ఇంకే కాసేపు మనం ఇటువైపు గీస్తే కాసేపు అటువైపు గీసుకుంటా ఉంటే మనకి ఫాస్ట్గా డ్రై అవుతూ ఉంటుంది. మోస్ట్లీ కొందరు హెయిర్ డ్రైయర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు, మనకి అంత అవసరమే ఉండదు, ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది మన క్లైమేట్కి. అవుట్లైన్ అది ఎలా వేయాలి కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్ ఇచ్చే ఉన్నాను, అవి మీరు ఒకసారి చెక్ చేయండి.
లైట్ కలర్ ఉంది. మనకి మధ్యలో యెల్లోయిష్‌గా లైటింగ్ పడుతుందని యెల్లో వేశాను. ఇప్పుడు జస్ట్ రెండిటిని మనం కలిపి మిక్స్ లాగా వేసేసుకుంటే అడ్జస్ట్ స్మూత్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి సైడ్ కార్నర్‌లో ఇప్పుడు ఇచ్చాను కదా, అందులో మనకి ముక్కు దగ్గర కూడా మధ్యలో లైట్‌గా యెల్లోయిష్‌గా కనపడుతుంది. సేమ్ మనం పక్కన ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా ఇది కూడా గీసుకోవాలి. ప్రాక్టీస్ చేయండి అవుట్లైన్‌లో ఇలాగ మనం బ్రష్‌తో లైన్స్ ఎలా గీయాలో. ఎందుకంటే ఇది పెన్సిల్ అయితే మనం ఈజీగా రెస్ట్ చేసుకోవచ్చు, దీంతో కష్టం కదా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకున్నట్లయితే వాటర్ కలర్స్ కానీ, మామూలు పెన్సిల్ వర్క్ కానీ, లేదంటే కలర్ పెన్సిల్స్ ఏదైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్చుకున్నట్లయితే వాళ్ళతో మీరు ఛానల్ని షేర్ చేయండి. నేను బిగినర్స్కి ఎలాగా పెన్సిల్ డ్రాయింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అవి కూడా ఆల్రెడీ క్లాసులు పెట్టాను. ఆల్మోస్ట్ 5-6 క్లాసులు. వన్స్ ఈ కలర్ డ్రాయింగ్స్ అయిపోయాక మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మీసం గీసేటప్పుడు లైట్ గ్రే కలర్ వేస్తున్నాను, తర్వాత మనం డార్క్ వేసుకోవచ్చు. బ్రష్ కూడా సన్నటి బ్రష్ యూజ్ చేయండి, 0 కానీ 00 కానీ. మనకి ఆ ఎడ్జెస్లో మనకి డార్క్ కలర్ క్లియర్గా కనిపిస్తేనే కరెక్ట్గా ఉంటుంది, అవి కేర్ఫుల్గా వేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ కూడా మళ్ళీ థర్డ్ లేయర్ మనకి అక్కడ ఎక్కడ రిఫరెన్స్ పిక్చర్లో పక్కన కనిపిస్తుంది కదా, ఎక్కడ థిక్గా ఉన్నాయో అక్కడ మనం డార్క్ కలర్ యూస్ చేస్తాము. అలా 3-4 లేయర్స్ వేస్తేనే మనకి అలాగా కనిపిస్తుంది. డైరెక్ట్గా ఫస్ట్ లేయర్లోనే బ్లాక్ వేసేయొద్దు.
ఆల్మోస్ట్ పండగంతా బిగిన్ అయిపోతుంది కదా! మీరు ఈ సంక్రాంతికి మీరందరూ ఏం చేసుకుంటున్నారు? ఎలాగ పండగ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? యూజువల్‌గా ఈ పండగకి మనము సరదాగా సినిమాలకెళ్ళి, ఇంట్లో పొంగల్ చేసుకొని, పిండి వంటలు చేసుకొని, అరిసెలు కూడా చాలామంది చేసుకుంటారనుకుంటా ఈ పండగకి. ఈవెన్ గడ్డం గీసేటప్పుడు కూడా ఫస్ట్ లేయర్ మనం లైట్ కలర్ వేసుకున్న తర్వాత వన్స్ డ్రై అయ్యాక ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కదా! అలాగా మళ్ళీ వేసుకోవచ్చు. మనకి రిఫరెన్స్ పిక్చర్‌లో ఎటువైపు అయితే కరువు తిరుగుతుందో ఆ విధంగానే కరువు తిప్పుకోవాలి బ్రష్‌తో కూడా మనము. ఇక్కడ స్కిన్ కలరే వేసుకుందాము మనము. వేసుకున్న తర్వాత అప్పుడు లైట్‌గా మళ్ళీ బ్రౌన్ షేడ్ వేసుకుందాము. ఇక్కడ డబుల్ లేయర్ మళ్ళీ ఇంకొంచెం డార్క్ కలర్ వేసుకుందాం. ఓకే, డార్క్‌గా ఏం లేదు. జస్ట్ కొంచెం బ్రౌనిష్ షేడ్‌లానే ఉంది. మనకి ఆల్మోస్ట్ పైన లిప్ ఇక్కడ అసలేం కనపడట్లేదు. మీసంలోనే ఉండిపోయింది. కింద లిప్ మటుకి మనం జాగ్రత్తగా వేసుకుందాము. టీత్ అది ఇంకా ఇక్కడ కరువులా తిరిగింది. అందుకని సన్న బ్రష్‌తో కేర్‌ఫుల్‌గా లైట్‌గా ఫ్రీగా వదిలేయాలి. కరువు తిరిగే దగ్గర చెయ్యి కొంచెం పైకి ఇలాగ అన్నట్టుగా అనాలి మనము. చివరి వరకు పట్టి రాయొద్దు. జస్ట్ ఫ్రీగా ఇలా తిరిగినట్టుగా మనము అలాగ అనాలి.
ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ లేయర్ వేసుకుంటున్నాము గడ్డానికి కూడా. కిందగా కొంచెం డార్క్ వేసుకుంటే పైకి లైటింగ్ పడుతున్నట్టుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.